ఇక్కడ 11 నియోజకవర్గం 11 యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్లు దానికి సంబంధించిన వ్యవహారం ఒక పక్కన ఇట్లా కనిపిస్తుంది. రెండోది ఈ విశ్వవిద్యాలయాల ప్రతిష్ట నీరుగార్చే క్రమంలో ఇంకొక విషయం మర్చిపోతున్నారు కేసీఆర్. ఇవే విశ్వవిద్యాలయాలు, ఈ 15 విశ్వవిద్యాలయాలే అండగా నిలబడ్డాయి తెలంగాణ ఉద్యమానికి. ఏమై రైట్? తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ముఖ్యంగా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలు ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది, అట్లాగే మిగతా యూనివర్సిటీలు కూడా. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించారో లేదో, 15 విశ్వవిద్యాలయాల తర్వాత ఇంతవరకు తెలంగాణలో రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఒకటి కూడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయలేదు ఈ ప్రభుత్వం. మనకి విభజన ద్వారా వచ్చినటువంటి విశ్వవిద్యాలయాల పేరు పెట్టి ఆ పేరు దాన్ని ఒక విశ్వవిద్యాలయంగా మార్చటం తప్ప కొత్త విశ్వవిద్యాలయం అంటే ఎన్జీ రంగా విడదీస్తే ఎన్జీ రంగా నుంచి వచ్చిన దాన్ని మనం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని పెట్టాం, పేర్లు మార్చాం. అట్లాగే హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి విడిపోయి కొండా లక్ష్మణ బాపూజీ అని పెట్టాం. వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం నుంచి విడిపోయిందని పివి నరసింహరావు అని పెట్టాం. ఈ రకమైనటువంటి పేర్లు మార్పు తప్ప ఎక్కడ మనకి ప్రధానమైనటువంటి కొత్త విశ్వవిద్యాలయాలు రాని పరిస్థితి. దీన్ని అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కూడా కొత్త విశ్వవిద్యాలయాలను ఎక్కడ ప్రారంభించింది. ఇప్పుడు కొత్తగా ఏదో ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. ఇది బైఫర్కేషన్ 2014 ఆంధ్రప్రదేశ్ చట్టంలో ఇచ్చిన హామీ మేరకు అది ఇనిషియేట్ అయింది. అది వరంగల్ అని, ఖమ్మం అని, ములుగు అని, భద్రాచలం అని రకరకాల చర్చల తర్వాత చివరికి దాన్ని ములుగులో ప్రారంభించారు. సరే, దానికి కాసేపు పక్కన పెడితే కొత్త విశ్వవిద్యాలయాలు ప్రారంభించబడలేదు 10 ఏళ్లలో. అదే సందర్భంలో ప్రైవేట్ రంగంలో కొత్త విశ్వవిద్యాలయాలు వచ్చాయి. ఈ రెండింటిని ఎట్లా చూడాలి? చూడండి, విద్యార్థులు ఏదైనా సమస్య వచ్చినప్పుడు త్వరగా స్పందిస్తారు. ఇతరుల కంటే కూడా తెలంగాణ విషయం లోపల అన్ని విశ్వవిద్యాలయాల లోపల విద్యార్థులు స్పందించినంతగా ఇంకే వర్గాలు కూడా స్పందించలేదు. తర్వాత విద్యార్థుల్ని ఫాలో అయ్యి ఇతర వర్గాలు కూడా వచ్చినాయి, బయటికి రాలేదని కాదు. కానీ విద్యార్థులు చేసినంతగా ఉస్మానియాలు కాక మీరు చూసినట్లయితే నిత్యము పోలీసు వాళ్ళతోటి ఫైరింగ్లు అనుకోండి, రకరకాలైన వేధింపులు, కాల్పులు, లాఠీ చార్జీలు, టియర్ గ్యాస్లు రకరకాలైన జరిగినాయి. అయితే మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ కేసీఆర్ ఉద్దేశం లోపల ప్రభుత్వ విద్యని ధ్వంసం చేయడం ఎలా అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. ఇప్పుడు విద్యార్థులని ఖమ్మం లోపల ఈయన జైల్లో ఉన్నప్పుడు విద్యార్థులు సపోర్ట్ చేశారు చాలా పెద్ద ఎత్తున, వామపక్ష విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ చేశారు. దాని తర్వాత ఒకసారి ఈయన ఖమ్మం పోయినప్పుడు విద్యార్థులు ఈయనని అడ్డగించారని నేను ఉక్కు పాదంతో తొక్కుతా అని కూడా చెప్పాడు. రెండో ఇన్సిడెంట్ ఏంటంటే, ఈ ఉస్మానియాలోకి ఈయన పోయినప్పుడు ఏంటంటే విద్యార్థులు చెప్పులు చూపించారు. దాంతో ఏమవుతుందంటే విద్యార్థుల్ని అసలు విశ్వవిద్యాలయం లేకుండా ఉంటేనే బాగు అనే ఆలోచనకు వచ్చిండో ఏదో మనకు తెలియదు. అంతేకాకుండా ఈయన వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి కడియం శ్రీహరి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు 1061 పోస్టులు నింపుతా, 68, 61 నింపుతా అని కూడా రకరకాలుగా ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు మీరు కాక ప్రభుత్వ విశ్వవిద్యాలయం చూస్తే సింగిల్ పర్మనెంట్ ఫ్యాకల్టీ లేని డిపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి. అంటే వాటి పరిస్థితి కూడా సోషల్ సైన్సెస్ డిపార్ట్మెంట్ ఎక్కువ ఉంది, సోషల్ సైన్సెస్ సైన్సెస్లో కూడా ఉంది, సైన్సెస్లో కూడా ఒకళ్ళిద్దరు. ఇప్పుడు మీరు బాటనీ తీసుకోండి, లేకపోతే సెరికల్చర్ సెరికల్చర్ ఎవరు కాకతీయ యూనివర్సిటీ లోపల అట్లా చాలా డిపార్ట్మెంట్. అంటే ఒక్క అధ్యాపకుడు కూడా పూర్తి స్థాయి అధ్యాపకుడు లేని నియోజకవర్గాలు ఈరోజు ఉస్మానియాలో ఉన్న ప్రతి యూనివర్సిటీలో ఉన్నాయి. అట్లా ఏం లేదు. అంటే నేను అనేది ఏంటంటే ఆయన క్రమంగా వీటిని ఎట్లా ప్రాణం అట్లా వీటిని మాలాంటి వాళ్ళకి బయట నుంచి చూసే వాళ్ళకి పాలక మండళ్ళు కనిపిస్తాయి, వైస్ ఛాన్సలర్లు కనిపిస్తారు, రిజిస్ట్రార్లు కనిపిస్తారు, సెనెట్ సభ్యులు కనిపిస్తారు. కానీ ఇదొక నిజంగా బాధాకరమైనటువంటి, చాలా బాధాకరం కాదు. ఒక్క పూర్తి స్థాయి ఉద్యోగి కూడా, అధ్యాపకుడు కూడా లేకుండా కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. కొన్ని ఇంకో విషయం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈయన అపాయింట్ చేసిన వీసీలు ఎవరు ఉన్నారో ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ఒక టీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేయటం మొదలుపెట్టారు. పోయిన వైస్ ఛాన్సలర్ కూడా ఏం చేశారు, ఈయన అపాయింట్ చేసిన వాళ్ళు కానీ అంత ముందు వాళ్ళు కానీ పోయేటప్పుడు ఈ అడిషనల్ ఎంప్లాయీస్ నింపిపోవడం, ఏది అవుట్ సోర్సింగ్ అని రకరకాలుగా. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా అబ్జర్వ్ చేయాలంటే కూడా సాధ్యమయ్యే అంత ఈజీ పని ఏం కాదు. అవసరం కంటే ఎక్కువ మందిని అపాయింట్ చేశారు. అందువల్ల ఏమవుతుంది అంటే ఈ ఇర్రెగ్యులారిటీస్ని కరెక్ట్ చేయాల్సింది కూడా గవర్నమెంటే.
గవర్నమెంట్ నియమించిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చేయాలి. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఎవరున్నారు? కార్యకర్తలు. వాళ్ళు ఏం చేస్తారు? ఒకళ్ళు ఏ అనే అతను ఒకళ్ళని పెట్టుకుంటే మా ఇద్దరిని పెట్టుకోండి. ఇట్లా వైస్ ఛాన్సలర్ ఏం చేస్తున్నాడు? సరే వాళ్ళ అవసరానికి వీళ్ళని చేసి వైస్ ఛాన్సలర్ ఏం చేయదలుచుకుంటే వీళ్ళు సంతకాలు పెట్టి వస్తున్నారు. అందువల్ల అదే సందర్భంలో విశ్వవిద్యాలయాలు ఈ విషయాల్లో ప్రభుత్వం ఒక పక్కన కీలకంగా వ్యవహరించాల్సింది పోయి, రెండోది ఇంకొక విషయం చెప్తాను. ప్రతి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ప్రతి యూనివర్సిటీకి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు. ప్రిన్సిపల్ సెక్రటరీకి ఒక డైరెక్షన్ ఉంటుంది. ఎక్కడ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళని ఆపిన సందర్భం అయితే నిరోధించిన సందర్భం లేదు. ఇంతమంది ఎందుకు ఎంప్లాయీస్ అవుతున్నారు? ఇప్పుడు ఒకటి చెప్తాను. ఈ జేఎన్టీయూ గాక మీరు చూసినట్లయితే ఇదే మన నవీన్ మిట్టల్ అంటే ఇప్పుడున్న వైస్ ఛాన్సలర్ కూడా కొల్యూడ్ అయిపోయి కూడా చాలా అక్రమాలు చేశారు. మిట్టల్కి సంబంధించినటువంటి విషయంలో చాలా ఆరోపణలు ఉన్నాయి. అంటే విశ్వవిద్యాలయానికి సంబంధించి చెప్తున్నా. చాలా విశ్వవిద్యాలయాల్లో ఈయన మెంబర్గా ఉండి ఈవెన్ ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా కాదని ఈయన ఏది చెప్తే అదే ఏజెండా ఆ రోజు. వాళ్ళు ఏం చేస్తారు? ఓన్లీ రిజిస్టర్ ఓన్లీ మినిట్స్ చేసుకొని వెళ్ళిపోవడమే.